ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 43వ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం. 42వ శ్లోకంలో ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. దేహోనాహం అహం దేహి, నేను దేహాన్ని కాదు దేహిని అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారు? 43వ శ్లోకంలో 43వ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ ప్రాణోనాహం, నేను ప్రాణాన్ని కాదు. ప్రాణోనాహం దేవ ప్రాణసాక్షి ఇది నిశ్చయాత్ క్షుప్తి పాశోపశాంతి ఇది వేదాంత నిర్ణయం. క్షుప్తి పాశోపశాంతి స్యాత్ ఇది వేదాంత నిర్ణయం. ఇది ఇక్కడ చెప్తా ఉన్నది. నేను ప్రాణాన్ని కాదు. ఇందాకేమో 42లోకి వచ్చేటప్పటికీ నేను దేహాన్ని కాదు అన్నాను. ఇప్పుడు ప్రాణాన్ని కూడా నేను కాదు అంటున్నాను. మరి ఏమిటయ్యా ప్రాణాన్ని నువ్వు కాకపోతే ఏమిటి? ప్రాణ సాక్షి ఇది నిశ్చయాత్, ప్రాణానికి సాక్షిని అని ఎవరైతే భావించగలుగుతాడో, నేను ప్రాణాన్ని కూడా కాదు అని ఎవరైతే భావించగలుగుతాడో అతడికి ఆకలి దప్పికలు ఉండవు. ఆకలి దప్పికలన్నీ కూడా శాంతిస్తాయి అని చెప్తోంది వేదాంత నిర్ణయం. ఎవరైతే మోక్షాన్ని పొందదలుచుకున్నాడో అతడి ద్వంద్వాలన్నింటినీ కూడా జయించాలి అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. ద్వంద్వములు అంటే సుఖదుఖాలు, మానవమానాలు, ఆకలి దప్పికలు, అహంకార మమకారాలు, ఇవన్నీ కూడా అతడు జయించాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? ఆకలి దప్పిక మానవుడికి సహజంగా ఉండేటటువంటి ఈ ఆకలి దప్పిక. ఈ ఆకలి దప్పికల కోసమే, అంటే అతడు తినటం కోసం, అలాగే దాహం తీర్చుకోవడం కోసం మనం గతంలో చెప్పుకున్నాం. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నాడు. అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా తీర్చుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. వాటన్నింటికీ మూల కారణం ఏంటి అంటే ఈ ఆకలి దప్పిక. ఆకలి వేస్తోందండి. ఆకలి వేస్తోంది కాబట్టి ఎక్కడైనా ఆహారం సంపాదించాలి. ఇప్పుడు ఆహారాన్ని అన్వేషించడానికి బయలుదేరాడు. భిక్షాటం చేసుకొనివ్వండి, లేకపోతే చెట్లకి ఉన్నటువంటి ఆ పళ్ళు కాయలు అవి కోసి తెచ్చుకొనివ్వండి, ఎలా అయినా సరే దానికోసం బయలుదేరాడు. తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని ముందు జాగ్రత్త పరుచుకోవాలి. దాన్ని ఏ కుక్కలు, పిల్లులు, క్రిమికీటకాలు తినిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే తాను ఆ ఆహారాన్ని తినాలి. దీనికోసం మళ్ళీ ఏవైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఒకదానికి ఒకటి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకుంటూ అయం పటాటోపహ మొత్తం సంసార బంధాల్లో కూరుకుపోతాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే నేను ప్రాణాన్ని కాదు. మరి ఎవరు నువ్వు? ప్రాణానికి సాక్షిని, ప్రాణానికి సాక్షిభూతుడిని నేను అని చెప్తూ ఉన్నాడు. అంటే నేను ప్రాణాన్ని కాదు అనే విషయం కనుక నిశ్చయంగా తెలుసుకున్నట్లయితే ఆకలి దప్పికలు ఉండవు. అన్నింటికన్నా విడిగా దేహం కలిగినటువంటి దేహిని, దేహాన్ని మాత్రం కాదు, దేహిని. నేను దేహిని కాబట్టి నాకు జనన మరణాలు ఉండవు. జనన మరణాలు దేనికి ఉన్నాయి? దేహానికి ఉన్నాయి. పుట్టడం కానీ మరణించడం కానీ శరీరానికి ఉన్నాయి. శరీరం పుడుతోంది. నామరూపాలన్నీ కూడా ఈ దేహానికే ఉన్నాయి, ఆత్మకి లేవు. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నాకు జనన మరణాలు లేవు. ఎందుకంటే నేను ప్రాణాన్ని కాదు, దేహాన్ని కాదు.
అన్నింటికీ సాక్షిభూతుడిని అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ సాక్షి అంటే ఏమిటి అసలు? ఆత్మ అనేది బుద్ధిలో ప్రతిబింబించినప్పుడు దాన్నే సాక్షి అని అంటారు. ఆత్మ బుద్ధిలో ప్రతిబింబించినప్పుడు దాన్ని సాక్షి అని అంటారు. ప్రతి మానవులను కూడా బయటికి కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని, అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఇది సహజం. ప్రతి మానవుల్లోనూ కొన్ని శక్తులు ఉంటాయి. అయితే కొన్నేమో బయటకు కనిపిస్తాయి, కొన్ని బయటకు కనిపించవు. ఆ శక్తులు ఎప్పుడైతే బయటికి వస్తాయో అంటే ఆ శక్తుల వల్లనే మానవుడు ఈ భావోద్రేకాలు పొందుతాడు. మానవుడికి భావోద్రేకాలు వస్తాయి. ఎందుకు వస్తాయి ఈ భావోద్రేకాలు? నీలో అంతర్లీనంగా ఉండేటటువంటి కొన్ని శక్తులు, ఆ శక్తుల వల్ల ఈ భావోద్రేకాలు అనేవి వస్తాయి. ఈ భావోద్రేకాలని, ఈ విషయాల్ని ఈ మానవుడు ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. ఎలా? గతంలో జరిగిపోయినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. ఇవన్నీ కాకుండా అసలు ఇంకో రకమైనటువంటి ఇంకో శక్తి ఉన్నది అని అంటూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు. ఇంకో శక్తి ఉన్నది అంటున్నారు. ఏమిటిది? ఇవన్నీ కాకుండా వీటన్నింటినీ చూసేటటువంటి సాక్షిభూతమైనటువంటి శక్తి ఇంకోటి ఉన్నది. శంకరుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు మనకి. నిత్యము చైతన్యంగా భాషించేటటువంటి ప్రకాశించేది ఏదైతే ఉన్నదో అదే సాక్షి. సాక్షి అంటే అదే ఆత్మ అని చెప్తున్నాం కదా. కాబట్టి సాక్షి అనేది నిత్య నూతనంగా ఉంటుంది. ఎప్పుడు స్వయం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇది భావాలు, వస్తువులు, వీటి యొక్క అనుభవాలతో ఏర్పడుతుంది. అనుభవాలకి ముందే ఏర్పడుతుంది. స్థూల సూక్ష్మ శరీరాలకి ఏది ఆధారభూతమవుతూ ఉన్నదో, వాటి సమస్తమైనటువంటి కర్మల్ని ఏదైతే చూస్తూ ఉన్నదో, అలా చూస్తూ ఉన్నప్పటికీ ఆ కర్మఫలాలు ఏవి అంటకుండా ఏదైతే విడిగా ఉంటుందో అదే సాక్షి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. సాక్షి అంటే పరమాత్మ స్వరూపం, అన్నింటికీ ఆధారభూతమైనటువంటి సాక్షి. అన్నింటి యొక్క సమస్తమైన కర్మలను చూస్తూ ఉంటుంది. అందుకే దాన్ని సాక్షి అన్నారు. అన్నింటినీ చూస్తూనే ఉంటుంది. చూస్తూ ఉన్నప్పటికీ ఆ కర్మఫలాలు ఏమాత్రం కూడా దానికి అంటవు. కర్మఫలాలన్నీ చూస్తూ ఉంటుంది, జరిగే పనులన్నీ చూస్తూ ఉంటుంది. కానీ ఆ జరిగినటువంటి పనులకి తనకి ఏమాత్రము కూడా సంబంధము అనేది ఉండదు. అందుకే దాన్ని సాక్షి అన్నారు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, విద్యారణ్యులు ఎవరు చెప్తున్నారు ఈ మాట. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం, ఒక ఉదాహరణ చూడండి. మనం ఒక నాటకం వేస్తూ ఉన్నాం, లేదా ఒక నృత్య ప్రదర్శన అనేది ఇస్తూ ఉన్నాం. ఈ నృత్య ప్రదర్శన ఇస్తూ ఉన్నప్పుడు స్టేజీ మీద ఒక పెద్ద లైట్ పెట్టాం మనం. 5000 క్యాండిల్ ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి అత్యంత ప్రకాశవంతమైనటువంటి లైట్ పెట్టాం మనం. ఇక్కడ ఒక్క విషయం చూడండి. ఉన్నటువంటిది ఒక్కటే ఆ కరెంటు బల్బు. అది వెలుగుతోంది. వెలుగుతూ ఆ స్టేజీ మీద ఉన్నటువంటి అన్నింటినీ, ఎంతమంది వ్యక్తులైతే ఉన్నారో అంతమంది వ్యక్తుల్ని, అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలని, వాళ్ళ మెడలో ఉన్నటువంటి నగలని, ఆ స్టేజీ మీద ఉన్నటువంటి ఇతర కళాకారుల్ని, ఇతర వస్తువుల్ని అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది.
ఏది మనం పెట్టినటువంటి ఆ ఒక్క లైటు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అట్లాగే ఈ సాక్షి చైతన్యము అనేటటువంటిది ఇది కూడా సమస్తమైనటువంటి వస్తువుల్ని, భావాల్ని అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. స్టేజీ మీద లైటు ఏ రకంగా అయితే ప్రకాశింపజేస్తుందో అలాగే ఈ సాక్షి చైతన్యం కూడా అన్ని భావాలని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎవరు లేరు అనుకోండి, స్టేజ్ మీద లైట్ అయితే పెట్టాం, స్టేజ్ మీద ఎవరు లేరు, మరి ఇప్పుడేం చేస్తుంది? ఇప్పుడు దేన్ని ప్రకాశింపజేస్తుంది ఈ లైటు? ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దానికి సంబంధం లేదు. ప్రకాశించే లైటుకు సంబంధం ఏం లేదు. మరి ఏం చేస్తుంది? అది తన మానాన తాను ప్రకాశిస్తూ ఉంటుందంతే. అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ఏముంటే అవి వాటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అది దాని యొక్క లక్షణం అంతే. అది మనం ఒక హాల్లోనో లేకపోతే ఒక వీధి ఒక రోడ్డు మీద ఒక లైట్ వేసాం, వీధిలో లైట్ వెలుగుతుంది, దోవన పోయే వాళ్ళందరికీ కూడా అది కాంతినిస్తుంది. ఆ దోవలో అసలు ఎవరు వెళ్ళటలేస్తారు, వెళ్ళకపోయినా సరే లైటు దానంతట అది అలా వెలుగుతూనే ఉంటుంది. ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు, తనని ఎవరు ఉపయోగించుకుంటున్నారు, ఎవరు ఉపయోగించుకోవటం లేదు అనేటటువంటి విషయాలు దానికి అవసరం లేదు. అది ప్రకాశిస్తుంది, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. ఒకవేళ ఏమీ లేకపోతే తన ప్రకాశంలో తానే అట్లా ప్రకాశిస్తూ ఉంటుంది, తనకు తానుగానే ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఈ సాక్షి చైతన్యం కూడా, ఈ సాక్షి చైతన్యం అనేది అహంకారాన్ని, బుద్ధిని, విషయాల్ని వీటన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తుంది. ఇంద్రియాలు, వస్తువులు వీటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ అక్కడ ఏం లేవు, ఇంద్రియాలు లేవు, బుద్ధి లేదు, ఏమీ లేదు, అహంకారం లేదు, ఏమీ లేవు, అవి లేకపోయినప్పటికీ తన స్వరూపంలో తాను అట్లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇక్కడ అహంకారము అని చెబుతున్నాం చూడండి. అహంకారము అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ నాట్యశాల, ఆ నాట్యశాల యొక్క యజమాని, అదే అహంకారం. ఇక్కడ విషయాలే ప్రేక్షకులు, బుద్ధి ఇక్కడ నర్తకి, నాట్యం చేసే ఆ నర్తకి ఎవరు అంటే ఈ బుద్ధి. ఇంద్రియాలే వివిధ రకాలైనటువంటి వాయిద్యాలు, వీటన్నింటినీ ప్రకాశింపజేసేదే దీపం లాంటి వాడే సాక్షి. వీటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఇందాక ఒక పెద్ద బల్బు పెట్టాం, ఆ బల్బే, ఆ కరెంటు బల్బే అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తోంది. అటువంటి వాడే ఈ సాక్షి. దీపం అనేది ఎక్కడికి కదలదు, ఉన్న చోటే ఉంటుంది. అలా ఉన్న చోటే ఉంటూ తన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని అన్నింటినీ కూడా, వ్యక్తుల్ని, వస్తువుల్ని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అలాగే ఈ సాక్షిభూతుడైనటువంటి వాడు, సాక్షి అయినటువంటి ఆ పరమాత్మ ఉన్న చోటే ఉంటాడు, ఎక్కడికి కదలడు. ఎందుకని అంటే పరమాత్మని గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ మనం గతంలో చాలా విషయాలు చెప్పుకున్నాం చూడండి. అతడు ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కదలడు. పరమాత్మ అనేది ఇక్కడ ఉంటుంది, అక్కడ వెళ్ళదు, ఇలా ఏం లేదు, సర్వత్రా ఆక్రమించి ఉంటాడు. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళటము అనేది ఉండదు. ఎందుకని ఉండదు? అన్ని చోట్ల తానే ఉన్నాడు కదా. ఇంట్లోనూ తానే ఉన్నాడు, బయట తానే ఉన్నాడు, పక్కన తానే ఉన్నాడు, వెనక వీధిలో తానే ఉన్నాడు, ముందు వీధిలో తానే ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళవలసిన అవసరము అనేది ఏం లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు అతడు సాక్షి. కాబట్టి ఈ దీపము అనేది కదలకుండా ఒకే చోట ఎలాగైతే ఉన్నదో అలాగే ఈ పరమాత్మ కూడా, ఈ సాక్షి కూడా ఒకే చోట ఉంటూ ముల్లోకాల్లోనూ రాకపోకలు అనేవి ఏమీ లేకుండా అన్నింటినీ అలా చూస్తూ ఉంటాడు.
ఆత్మ ఈ లోపల బయట అంతటా కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇది బాహ్యము, ఇది అంతరము అనేటువంటి తేడాలు ఏమీ ఉండవు ఈ సాక్షికి. లోపల బయట అంటే ఎక్కడ? దేహం లోపల, దేహం బయట అంతా కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది. శరీరం బయట శబ్దాది విషయాలన్నీ అన్నీ ఉంటాయి. శరీరం లోపల అహంకారం ఉంటుంది. శరీరం లోపల అహంకారం ఉంది, బయటేమో శబ్దాది విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆత్మ అనేది శరీరం లోపల, శరీరం బయట అంతటా కూడా ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. ఈ సాక్షి అనేది చంచలం కాదు, స్థిరమైనటువంటిది. బాహ్యాభ్యంతరాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. అంతేగాని ఒకసారి బయటికి, ఒకసారి లోపలికి రావటం పోవటం ఇట్లా ఏమి ఉండదు. స్థిరంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. అన్నింటినీ అలా చూస్తూనే ఉంటుంది. అయితే మనం ఉన్నటువంటి గదికి ఒక కిటికీ ఉంది. ఆ కిటికీ తెరిచిపెడితే అందులోకి సూర్యరశ్మి అనేది వస్తుంది. సూర్యరశ్మి వస్తుంది కాబట్టి సూర్యరశ్మి చంచలమా? కాదు. సూర్యరశ్మి స్థిరంగా ఉంటుంది. నువ్వు కిటికీ తలుపులు తీస్తే లోపలికి వస్తుంది, తలుపులు వేస్తే బయట అక్కడే అయిపోతుంది అంతే. కానీ అంతటా వ్యాపించి ఉంటుంది. బాహ్యాభ్యంతరముల ఎందు పూర్తిగా వ్యాపించి ఉంటుంది. అలాగే సాక్షి కూడా కదులుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ నిజంగా అయితే ఇది ఎక్కడికి కదలదు, ఏమీ కదలదు. ఇలా ఈ సాక్షి అనేది ఉంటుంది. కాబట్టి ఈ సాక్షి అంటే ఎవరండి? ఇది మళ్ళీ చిన్న అనుమానం మనకి. సాక్షి సాక్షి అని మనం ఇన్నిసార్లు చెప్తున్నాం కదా. సాక్షి అంటే ఎవరు? సాక్షి అంటే పరమాత్మ. అన్నింటికీ సాక్షి అయినటువంటిది ఆ పరమాత్మే. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నారో చూడండి. ఈ 43వ శ్లోకంలో ప్రాణౌనాహమహం దేవ ప్రాణసాక్షి ఇది నిశ్చయాత్ శుక్తి పాశోపశాంతి స్యాత్ ఇది వేదాంత నిర్ణిమః. నేను ప్రాణాన్ని కాదు, ప్రాణానికి సాక్షిని. ఆ ప్రాణానికి కూడా నేనే సాక్షిని. అంతే తప్పించి నాకు ప్రాణానికి ఏ రకమైన సంబంధం లేదు. నేను ప్రాణాన్ని కాదు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడికి ఆకలి దప్పికలు శాంతిస్తాయి అని చెప్తూ ఉన్నది ఈ వేదాంత నిర్ణయము.